యావత్ ఆంధ్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరినో మీకు తెలియజేశాను. నా పేరు మువ్వల ఎస్తేరు రాణి, సీనియర్ బహుజన్ సమాజ్ పార్టీ లీడర్. గత 35 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని. మీకు ఇదివరకు తెలియజేసినట్టుగానే నా పొలిటికల్ ఎంట్రీ 1994, 1994లో మాన్యశ్రీ కాన్షీరామ్ గారు నన్ను గుర్తించి మొట్టమొదటిసారిగా పాలకొల్ జనరల్ ఎన్నికల్లో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అప్పటి నుండి నేను 4 సార్లు నర్సాపూర్ పార్లమెంటు స్థానాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. తర్వాత అమలాపురం ఎంపీగా కూడా నేను పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇదివరలోనే మీకు తెలియచేశాను. అయితే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను వీడియో ముందుకు వచ్చాను. ఎన్నికలు జరిగిపోయినాయి. 2024లో ఎన్నికలు జరిగినాయి. ఎవరు ముఖ్యమంత్రి స్థానం వహించారో మీరు చూశారు. అయితే 2024లో చింతలపూడి నియోజకవర్గం నుండి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేయడం జరిగింది. అయితే పోటీ చేసిన అభ్యర్థులు ఇక్కడ నుండి పోటీ చేసిన వారిలో వారు వేరు, నేను వేరు. ఎందుకంటే వారు పార్టీల టిక్కెట్లు తీసుకుని నిలబడ్డారు. అలాగే నాలా ఇద్దరు ముగ్గురు ఇండిపెండెంట్లుగా నిలబడడం జరిగింది. కానీ నేనైతే ఎన్నికలలో ఓటు విలువను తెలియచేశాను. ఎందుకు ఓటు వేయాలి, ఎవరికి వేయాలి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది. దాదాపు 4 మండలాలు తిరిగాను. 120 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 76 పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇంచుమించు నేను ఏకైక మహిళగా ధైర్యంతో ఈ గొప్ప గొప్ప పాటలు అనుకున్న వారి మధ్య పోటీ చేస్తూ ఓటు విలువను తెలియచేశాను. అన్ని చర్చెస్కి వెళ్ళాను, గ్రామాలకు వెళ్ళాను, సర్పంచులను కలిశాను, వార్డు మెంబర్స్ని కలిశాను. అందరికీ ఓటు విలువ తెలియచేస్తూ ఈ ఒక్కసారి నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తే ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరగలేదో అభివృద్ధి పనులు చేస్తానని వాగ్దానం చేశాను. అయినప్పటికీ ఈ హోరు గాలిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేషనల్ పార్టీలతో సమానముగా, అంటే కాంగ్రెస్తో సమానముగా ప్రజలు నాకు ఓటు వేశారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీరు ఎవరైతే నాకు ఓటు వేశారో మరి ఒక్కసారి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి బూత్లో నాకు ఓట్లు వేశారు. అదే నా యొక్క ఆనందం. నైతికంగా నేను నెగ్గానని చెప్పగలను. ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడాలంటే ఎవరు ఊహించని పరిణామాలు జరిగినాయి. అయితే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినది మాత్రం కాదని నేను చెప్పగలను. ప్రజలందరూ ఇది గ్రహించాలి. అసలు బీజేపీకే ప్రజలు ఓటు వేయలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఈవీఎంల గురించి చెప్తున్నారు. అది చాలా వరకు వాస్తవం అని నేను చెప్పగలను. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. నేను వారితో కూడా ఏకీభవిస్తాను. ఇప్పుడు నెగ్గిన వారందరూ మా యొక్క ప్రతాపం అనుకుంటున్నారు. నెగ్గొచ్చు, ఓడిపోవచ్చు. ఎవరైనా పోటీ చేసేటప్పుడు ప్రజలకు మేము ఇది చేస్తాం, మేము న్యాయం చేస్తాం, ఈ అభివృద్ధి పనులు చేస్తామని అనడం మానేసి ప్రతి ఒక్కరూ కూడా పోటీ తత్వంతో ఎవరినో ఓడించాలని పోటీ చేశారు తప్ప నిజమైన ప్రజాస్వామ్యబద్ధముగా ఎన్నికలు జరగలేదని ఈ ఎన్నికల ద్వారా నాకు అర్థమైంది. కానీ ఎవరైనా కొంత ఎజెండాతో వస్తారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలలో
ఎవరి ఎజెండా ఏది? పార్టీ ఉంది, పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. మరి ఈ పార్టీ సిద్ధాంతాలతో 3 పార్టీలు కలిసి ముఖ్యమంత్రి గారు పదవులు ఇచ్చారు. ఈ పదవులే వీరికి సరిపోతాయా? ప్రజలకు ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తారా? అసలు ఇండివిజువాలిటీ లేకుండా అయిపోయింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒకళ్ళు కలిసి పోటీ చేసిన ఈరోజు తెలుగుదేశానికి ఎవరి అవసరం లేనన్ని సీట్లు వచ్చినాయి కనుక ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం చేయగలదు. కానీ కలిసి పోటీ చేశారు కనుక ఈరోజు శాఖలుగా పంచుకున్నారు మంత్రిత్వ శాఖలు. మరి ఎవరు ఏం చేస్తారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, సఖ్యత కుదరడం చాలా కష్టం. ఎవరు ఏ సిద్ధాంతాలతో ఏకైక పార్టీలుగా పోటీ చేయాలే తప్ప ఎవరినో ఓడిద్దాము అని ఈరోజు 3 పార్టీలు కలిసి పోటీ చేసి నెగ్గిని ఎవరి ప్రతాపం ఎంతో తెలియని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, వేచి చూద్దాం. ఈ ప్రభుత్వం అయితే ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈవీఎంలు ప్రాబ్లం ఉంది. అతి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, ప్రతి సంవత్సరం నాకు ఎన్నికలు కావాలి అనేవారు. ఎందుకనంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో మేము ప్రజలను కొని నెగ్గగలం అనుకున్నారు. అదేంటో ఇప్పుడు అర్థమైపోయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రానున్న ఎన్నికల్లో మాత్రం డబ్బులు పనిచేయవు. కొత్త ప్రజాస్వామ్యం రాబోతుంది. అందరూ జోస్యాలు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు 3 కలిసి పని చేస్తున్నారు. సఖ్యత కుదరకపోవచ్చు. వారి యొక్క పదవులతో వారు ఏమి చేయాలో చెప్తే పర్వాలేదు. ఇది మానేసి మంత్రిత్వ శాఖలు తీసుకున్న తర్వాత కూడా ఓడిపోయిన పార్టీని ఎంచడం బాలేదు. మరి జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన ప్రజలకు పేదలకు చాలా మేలు చేశారు. కొంత మధ్యతరగతి కుటుంబీకులకు చేయకపోయి ఉండవచ్చు. సరే, పేదల రాజ్యంగా ఆయన చూశారు కనుక పేదలకు సహాయం చేశారు. అలాంటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నవారు ఖచ్చితంగా అన్ని వర్గాలు వారి కింద ఉండటం సహజం. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్లో ఇటువంటి పరిస్థితులు లేవు. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్సే. కానీ పార్టీల్లో వచ్చిన పదవులు 5 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి పదవులు ఎక్కడికి పోవు. ఏ ప్రభుత్వం వచ్చినా వీరి ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి కనుక ఈరోజు పోలీస్ వ్యవస్థ అవనివ్వండి, వేరొక డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, మీరు ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ ప్రజలకు ఏది న్యాయమో అది చేయాలని మరి ముఖ్యంగా నేను పోలీసు వారిని కోరుతున్నాను. ఇప్పుడు మాటలు వింటుంటే వారి రక్తం ఉంది, వీరి రక్తం ఉందని మాట్లాడుతున్నారు. పదవులు తీసుకున్న తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడడం బాగుండలేదు. అది ఆలోచించి, ఒకవేళ మీకు పదవి ఇస్తే ఆ పదవిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏమి చెయ్యాలో చేయండి. అంతేగాని ఎవరు కింద తొత్తులుగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీలుగా పోటీ చేస్తున్నారంటే అది ఏ పార్టీ ఇచ్చిన భిక్ష కాదు అని మాత్రం ఎస్సీలుగా పోటీ చేసి మంత్రిత్వ శాఖలు తీసుకున్న వారు గ్రహించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ ఇచ్చినా ఎస్సీలకు సీట్లు ఇచ్చారంటే ఏ పార్టీ ఇవ్వలేదు. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్షతో మాత్రమే ఎస్సీలుగా కేటాయించబడిన సీట్లలో గెలుపొందడం జరిగింది. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కనీసం ముందుకు తీసుకెళ్లాలనే విషయము ఈ ఎస్సీలుగా పోటీ చేసిన నాయకులు గ్రహిస్తే చాలు. ఇక నేను చెప్పబోయే విషయం, ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు పరిపాలిస్తే నేను చెప్పలేను కనుక ఓడిపోయిన పార్టీ మరలా తిరిగి రాదని నేను చెప్పలేను. ముఖ్యమంత్రులు అయిన తర్వాత కొన్ని తప్పులు చేస్తారు, ఒప్పులు చేస్తారు.
అవి తర్కించుకొని నెక్స్ట్ టైము చేయకూడదని ఆలోచనలో ఉంటారు తప్ప ఎవరు కూడా ప్రజలకు అన్యాయం చేయాలని అనుకోరు. అయితే నేను మరలా ప్రజల ముందుకు నేను రాబోతున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో నేను తెలియని వ్యక్తి అంటూ లేరు కనుక నేను చాలా వర్క్ చేశాను చింతలపూడి నియోజకవర్గంలో. మరొకసారి చింతలపూడి నియోజకవర్గానికి నేను మనవి చేస్తున్నాను, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది. ఎటువంటి అన్యాయం జరిగినా మీరు నాకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అతి త్వరలో మరలా ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రమైన మరి సెంట్రల్ అయినా ఇప్పుడు చూస్తున్నారు, ఎవరికి ఏకైక పార్టీగా నిలబడే పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి సీట్లు రాలేదు, కాంగ్రెస్కి వచ్చే సీట్లు ఇంకా పెరిగినాయి. ఎవరో మద్దతు ఉంటే తప్ప ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. కనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగలేదు, ఈవీఎంల ద్వారా కొంత మోసం జరిగింది. కనుక ఇది ప్రజల్లోకి నేను తీసుకెళ్ళబోతున్నాను. నేను ఎవరిని వ్యతిరేకించను. ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా నేను గౌరవిస్తాను. ఒక సీనియర్ లీడర్గా ఏ పార్టీ అధినేతను నేను తెలియని వ్యక్తి అంటూ లేరు కనుక ఒక్కసారి గ్రహించండి. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మంచి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు రావాలని కోరుకుందాం. మరొకసారి చింతలపూడి నియోజకవర్గానికి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ మీ సమస్యలు ఫోను ద్వారా నాకు తెలియచేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ మీ సోదరి ఎస్తేర్ రాణి మువ్వల. జై భీమ్, జై భారత్.